పెళ్ళై 2-3 ఏళ్ళు గడిచిన తర్వాత పిల్లలు పుట్టకపోతే వారిలో ఏదో లోపం ఉన్నట్లు ఈ సమాజం చూస్తుంది. పిల్లలు పుట్టకపోవడానికి అమ్మాయే కారణమని నిందిస్తుంటారు. ఇక అత్తలు అయితే సంతానలేమికి కోడలే కారణం అంటూ రచ్చరచ్చ చేస్తుంటారు. అయితే వారికి పిల్లలు పుట్టకపోవడానికి అత్తలే కారణం అవ్వొచ్చని, లోపం అబ్బాయిల్లోనే ఉండొచ్చని ఓ పరిశోధనలో తేలింది. తల్లిలో ఉండే లోపభూయిష్టు కారణంగానే మగవారిలో సంతానలేమి సమస్య వస్తుందని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. పురుషుల్లో సంతానలేమి సమస్యపై సిసిఎంబి శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేసి సంచలన విషయాన్ని వెల్లడించారు. పురుషుల్లో వీర్యకణాల అభివృద్ధికి ఎక్స్ క్రోమోజోమ్ జన్యువు అవసరం అని సిసిఎంబి పరిశోధకులు తొలిసారిగా గుర్తించారు. రిపీట్, పురుషుల్లో వీర్యకణాల అభివృద్ధికి ఎక్స్ క్రోమోజోమ్ జన్యువు అవసరమని సిసిఎంబి పరిశోధకులు తొలిసారిగా గుర్తించారు. తల్లి నుండి కుమారుడికి ఇది సంక్రమిస్తుందని పేర్కొన్నారు. వేరువేరు సంస్థలతో కలిసి పురుషుల సంతానలేమి సమస్యల గురించి సిసిఎంబి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్, డాక్టర్ పి చంద్రశేఖర్, డాక్టర్ స్వస్తిరాయ్ చౌదరీలు అధ్యయనం చేయగా ఆ వివరాలను హ్యూమన్ రీప్రొడక్షన్ జర్నల్ వెల్లడించింది. ఈ పరిశోధకుల బృందం నెక్స్ట్ జనరేషన్ సీక్వెనింగ్స్ ఉపయోగించి సంతానం ఉన్న, సంతానలేమితో బాధపడుతున్న పురుషుల జన్యు కోడింగ్ రీజియన్లను నిశితంగా విశ్లేషించింది. TEX13B జన్యువులోని 2 కారణ ఉత్పరివర్తనాలను గుర్తించిన ఈ శాస్త్రవేత్తల బృందం ఈ మేరకు ఫలితాలను రాబట్టినట్లు డాక్టర్ ఉమేష్ కుమార్ తెలిపారు. పరిశోధకులు ముందుగా దీన్ని ఎలుకలపై ప్రయోగించారు. ఎలుకల్లో స్పెర్మ్ ఉత్పత్తి కణాల కల్చర్ మోడల్ను అభివృద్ధి చేసి CRISPR-Cas9 అనే టెక్నాలజీ ద్వారా TEX13B జన్యువును తొలగించారు. అప్పుడు ఎలుకల్లో స్పెర్మ్ కణాల ఉత్పత్తి సామర్థ్యం